మష్రూమ్ కర్రీని ఎప్పుడు ఒకేలాగా ఏం చేసుకొని తింటారు చెప్పండి. ఒకసారి నా స్టైల్లో తయారు చేసుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకుని దాన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని దానిలోకి రుచికి సరిపడిన ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2-3 టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దానిలో కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు మ్యారినేషన్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఆల్ స్పైసెస్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పోయేంతవరకు వేయించుకొని దానిలోకి 2 మీడియం సైజులు టమాటాని ఇలా మెత్తని పేస్ట్లో చేసుకుని వేసుకోవాలి. దానిలోకి రుచి సరిపడిన ఉప్పు, పసుపు, కారం వేసుకొని మంచిగా కలుపుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు వేయించుకున్నాక మ్యారినేషన్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల దానిలో వాటర్ రిలీజ్ అయ్యి ముక్కకు మసాలా బాగా పడుతుంది. తర్వాత దానికి బటర్ కట్ చేసుకుని ఒక పచ్చిమిర్చిని కొంచెం కస్తూరి మేతిని వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం వాటర్లో ఉడికించుకుంటే ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఒకసారి వేలో ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.